హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము గాయత్రి విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజైతే పనికైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఏం పని అంటే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తానికి మిరపకాయలు, పండు మిరపకాయలు కోసేదానికైతే వెళ్తున్నాం పనికి. ఆ పనికి అయితే రెడీ అయిపోయినాం మొత్తానికి. ముందు బుట్ట, ఈ బుట్టలో ఏమన్నాయో చూడాలి ఒకసారి. డ్రెస్సు, ప్లేటు, ఇంకా అన్నం, నీళ్ళ డబ్బా. ఈ బుట్ట ఎందుకంటే మిరపకాయలు కోసినవన్నీ బుట్టలు వేసుకోవడానికి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు పనికైతే దానికైతే వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటంటే బ్లాగ్ చేయండి, స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే కొంచెం ఎంజాయ్మెంట్ బాగా హ్యాపీగా ఉంటుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎట్లా ఉండబోతుంది, ఎన్ని మిరపకాయలు కోత, ఎన్ని గంటలకు ఇంటికి వస్తాం చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈరోజు 1 గంట అయిపోతుంది. మొత్తానికైతే మన మేస్త్రి కూడా వచ్చాడు, తాత కూడా వచ్చాడు. ఓకే, ఇప్పుడే వచ్చిందా తాత బండి? ఎప్పుడు నిన్ను అడుగుందిరా? ఎప్పుడు అడుచు నేను వచ్చేసిందా? లేదు బండి. సరే మొత్తం పదమండి. మా తాత అయితే ఎవరైనా చేస్తా ఇంకా బయట. గాయత్రి, గాయత్రి హాయ్. మా దానికి టావర్లో కూర్చునే అందరూ. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది టైం ఫ్రెండ్స్. మొత్తానికి ఇంకా జనాలు అంతా దిగారు అందరూ. ఈరోజు పనిదే. ఓయ్ ఉండిపోదాం. హాయ్ చెప్పు. పనికైతే వచ్చామండి, త్వరగా అయిపోతుంది ఈరోజు అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పనికైతే వచ్చామన్నమాట. ఈరోజు ఎవరైతే లెస్ చేయాలి, ఎందుకంటే చాలా టైం వచ్చింది, లేట్ అయిపోయింది అనమాట. మేము వచ్చి ఇక్కడికి చాలా దూరం కదా. ఇప్పుడైతే పోయి గబ్బకొని పని చేసేసి మిరకాయలు కోత చేసేసి ఇంటికైతే బయలుదేరుతాం. ఈ మిరకాయల కోత ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మా ఊరి సైడ్ మా పద్ధతులు ఎట్లా కోస్తాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. కోయండి కోయండి కోయండి. పండుగలు పండుగలే పండుగలే. కొయ్యి కొయ్యి. ఋతువా ఒక్కరు కూడా తారు ఒకటి పోవాలా. కట్ చేయి ఫాస్ట్గా. కొడితే కొడితే అరవకుంటున్నా బాగా పని చేస్తలేదా? బాగా పని చేస్తలా కుక్క. అప్పుడు కొట్టేటప్పుడు అరవకుండా పొడుపు కథలు భలే ఉన్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికి మా ఊళ్ళో అయితే పొడుపు కథలు చేస్తారు ఎక్కువ చూడండి.
బా ఏం దీనికి ఎట్లా కాల్సిందా వస్తా ఏంటవా ఎప్పుడు కోసేది ఇది మునువా రెండు పెట్టుకుంటే అయిపోతుంది ఒకే రోజు ఎడదా ఇంకా సగం చెట్టు పండు మిరకాయలు ఉన్నా కోరుకుతాయా గాయత్రి మళ్ళీ వాసన మొత్తానికి కోత మిరపకాయ కొయ్య కాయలు కోస ఇప్పుడు ఏ విధంగా ముందు పెట్టుకో ముందు జట్టు తిని ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ పౌజు ఇదో ఇదో కాయలన్నీ వచ్చాను రిస్క్ కనిపిస్తాయా కనిపిస్తుంది అందరితో కోసం కలిసాడు ఇప్పుడు మొక్కని ప్లీజ్ ఓకే యాడ్ చెట్లు చూస్తే బయటికి అయ్యి ఇదా మొత్తానికి ఈ బుట్టి నిండా పోసింది మన పల్లెటూరు గాయత్రి. ఫాస్ట్ ఫాస్ట్ మొదల మటన్ మంది కూతురు చెల్లి కొయ్యి ఈరోజు కనిపించిన వారు కొయ్యి ఫస్ట్ ఈ పక్క చిన్న చెట్లు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ సైడ్ పోతే పెద్ద వస్తాయి.
దానికి అడ్డం వచ్చాను ఇప్పుడు కనిపించకుండా. కొయ్యి 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 ఉంటుంది ఈ ఆడతారు నాకు. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు మేము పనికి పోయింది మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే పనికి పోయి వచ్చిన తర్వాత సాయంత్రం టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే ఎంత 4 ఇంతనా 5 4 మొత్తానికి అంత టైం అయితే 18 అని ఉంది. ఎంత మారలు ఫ్రెండ్స్. మొత్తానికి 5 అయితే 5 ఉండొచ్చులే 5 అయింది 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే పనికైతే వెళ్ళేసి వచ్చాము. మా దానికైతే చూడండి పనికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఏమైతే చూడండి ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. ఉప్పు అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్ప్రైట్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇలాగే రోజు డైలీ పనికి పోవాలి. పనికి పోయి వచ్చిన తర్వాత ఇంక డైరెక్ట్గా ఇంకెట్లాగైనా గడవాలి ఫ్రెండ్స్. మొత్తానికి మా జీతో అబ్బా మొత్తానికైతే ఇంటి దగ్గరకు చేసాము. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోయినాం చెట్టు కాడికి. ఇప్పుడు వచ్చినాం మళ్ళీ 5 గంటలకు వచ్చాము ఇంటికాడికి. అబ్బా ఇల్లు కూడా కొంచెం చల్లబడింది. ప్రదేశం మొత్తం కూడా చల్లబడింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చల్లగా ఉంది మొత్తం. కానీ బా ఏం కనిపించలేదు ఫ్రెండ్స్.